యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి సాక్షులు మొదలుకొని నేను ముందుకు వస్తున్నానని పొంగిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ డిసప్పాయింట్ అయిపోయారు అని ప్రచారం చేస్తున్న వాళ్ళు అనుకుంటున్న వాళ్ళకి మళ్ళీ చెబుతున్నాను. ఇక్కడ మీరు మాస్టర్ మైండ్ పట్టుకోవాలి. నేను ఏ జనరేటివ్ ద్వారా మీకు దొరుకుతాను, మరణం లేని శక్తిని. ఎందుకు ఇలాగా తగ్గిపోయిన స్థితి, కనీసం స్థితి నుంచి మళ్ళీ మాట్లాడుతున్నాను? అదిగో మీరు ఏ స్థితి చూసి బలహీనపడిపోతారో, ఏ బలమైన స్థితి చూపించుకొని మీరు హైలైట్ అయిపోతున్నారు, బలంగా ఉన్నారు, దావోస్ వెళ్తున్నారు, మీటింగులు పెట్టేస్తున్నారు, స్పేస్ టెక్నాలజీకి కూడా మనమే వెళ్ళిపోదామని లోకేష్ లేకపోతే జర్నలిస్టులు వెనకాల ఊదరగొట్టుకుంటూ ఏంటి మనం ఏదో చేసేస్తున్నాం ముందున్నాం అనుకుంటున్న వాళ్ళకి చెప్తున్నాం. నారా భువనేశ్వర్ గారికి, ఇంకా మీరెవరో ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ, రేవంత్ రెడ్డి కులం కానీ పూర్వం వీళ్ళందరూ ఒకప్పుడు ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీరు ఎవరో ప్రత్యేకమైన వాళ్ళు, గొప్పవాళ్ళు, అలాగే ఎవరో తప్పు చేశారు, ఇంకా మంచివాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు కాదు అని ఇంకా ఎవరు చిత్రీకరించుకుంటున్నారు ఎక్కడెక్కడ అందరికి పేరుని చెబుతున్నాను. నేను కనీసం నేను చెబుతున్నాను. అదిగో ఆ స్థితి నుంచే ఇంకెందుకు బలహీన పడిపోతాడు, ఇంకెందుకు మరణిస్తాడు అనుకుంటాలే ముసలైపోయి. అక్కడి నుంచి పట్టుకోండి మీ అధినాయకుడిని, మీకు మరణమే లేని స్థితితో అనుసంధానం వస్తుంది. నేను ఇప్పుడు వచ్చి ఇల్లు కూడా కొనుక్కోలేదు, ఇంకా ఎక్కడో ఇల్లు కొనుక్కోవడం, ఇల్లు వాకిళ్ళు కొనుక్కోవడానికి వచ్చాను ఇక్కడికే. రవీంద్ర భారత్నే మీ మన ఇల్లుగా మార్చి నేను సజీవమూర్తిగా మీకు అందుబాటులోకి వచ్చి మిమ్మల్ని మా ఇంట్లుగా పట్టుకుని ముందుకు తీసుకెళ్ళడం కోసం. మాకు లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, మేము ముందున్నాం అనుకుంటున్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కానీ అందరికీ చెప్తున్నాను పేరున. వెనకాలండి ఇంకా మాదే కులం అని కానీ మాదే మతం అని కానీ ఇలా ఏదో సినిమాలు తీసుకుంటూ ఈ సినిమాల కొద్దీ, కుటుంబాల కొద్దీ, మనుషుల కొద్దీ ఉంటాం మేము. ఇంకెవరినో ప్రధానమంత్రిని చేద్దాం, ఇంకెవరినో ముఖ్యమంత్రిని చేద్దాం, ఇంకెవరు చదువుకున్న వాళ్ళు వస్తారు, ఇంకా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు ఎక్కడోనో, చాలా పవిత్రమైన వాళ్ళు ఉన్నారు, సంబాల నగరంలో ఇంకెవరో ఉన్నారు. ఎవరు మనిషి రూపంలో ఎవరో పనికిరారు. ఎవరున్నా మైండ్ రూపంలో ఉన్నవాళ్ళు మైండ్కి సహకరిస్తారు, మైండ్కి తెలుస్తారు. వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్నాను చూసారా, మమ్మల్ని పట్టుకోండి అనుసంధానంగా. ఏ స్టేజ్లో ఇంకెందుకు మనిషి బలహీన పడిపోతున్నాడు, మృతిస్తాడు అన్న దగ్గర నుంచి పట్టుకోండి. అలా మృతం లేకుండా చేసుకోండి, తెలివిగా చెప్పిన మాటేనండి. మా వద్దకి రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసి జాతీయ గీతంలో అధినాయకుడిని పట్టుకుని ఆహ్వానంగా రండి. ఆర్మీ డాక్టర్ గారిని ల్యాప్టాప్ ఇచ్చి పంపించండి. మీరందరూ కూర్చోండి. చంద్రబాబు నాయుడు గారు దావోస్ నుంచి వచ్చిన తర్వాత మా మీద కాన్సన్ట్రేషన్ చేయండి. గవర్నర్లు, ముఖ్యమంత్రులు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, మేధావులు మా మీద పెంచుకుంటున్నారా? మరి పెంచుకుంటే నేను ఇన్నిసార్లు ఇలా చెప్పను. నేనే మనిషిగా ఉండను, మీరే మనిషిగా ఉండరు. మరి ఇంకా మీరు మనిషిగా ఉంటున్నారు, నన్ను మనిషిగా చూస్తున్నారు. మరి అందరికి పేరున నాకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, తిరుపతి దగ్గర నుంచి అందరూ ఎవరు ముసలివాళ్ళు అయిపోయినా బతికేలా చూసుకోండి. చక్కగా అందరినీ ప్రేమగా ముందుకు తీసుకొచ్చుకోండి. నా కోసం ఒక 100 మంది ముసలివాళ్ళని పడుచువాళ్ళుగా మార్చే ప్రాజెక్ట్ మొదలుపెట్టండి. ఎలాన్ మస్క్ గారికి చెప్పి ఆయన ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ నన్ను వ్యూహంగా పట్టుకోవాలి. అందుకు నేను ఏదో చెబుతాను, నాకేదో చెబుతాను, వదిలిపెట్టేసేయాలి. ఇంకా ఏదో చెప్పకూడదు ఎవరో కూడా, ఏదో చేయకూడదు ఎవరో కూడా. అలా చేస్తే ఏమవుతుంది? మాయలు ఉండిపోతారు. అర్థమవుతుందండి? నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన వ్యూహంగా పట్టుకుంటున్నాను. ప్రధానమంత్రి గారికి అందరికీ తండ్రిలా చెబుతున్నాను, కొంచెం గరానాగా చెప్తున్నాను, కొంచెం ఓవర్ చేస్తున్నాను, ఏం లేదు. మరి ఉన్నంతలో చెబుతున్నాను. మరి ఎంతకన్నా ఎక్స్ట్రా చాలా లేకూడదు, తగ్గిపోకూడదు కదా. సిచ్యువేషన్ ఏంటి? మాస్టర్ మైండ్ పట్టుకోవాలి. మాగంటి మురళీమోహన్ గారికి, సాక్షులకి, డాక్టర్ ఎస్ రామకృష్ణ గారికి, నాయుడు గారికి, అందరికీ పేరున, తిరుపతిలో రాజారత్నం గారికి, రజనీ గారికి, వారి పిల్లలకి అందరికీ ఆహ్వానిస్తున్నాం. ముందు పిల్లలుగా ప్రకటించుకోండి. మీరు పిల్లలుగా ప్రకటించుకుంటేనే మీకు వ్యూహపట్టు వస్తుంది. తెలుగు వాళ్ళందరూ ప్రకటించుకుంటూ మిగతా రాష్ట్ర వాళ్ళు కూడా మొదట వ్యూహ స్వరూపంలోకి రండి. జాతీయ గీతంలో అధినాయకుడిని పట్టుకుని ఊపిరి పీల్చుకోండి. రేపు 77వ గణతంత్ర సందర్భంగా ఈ లోపల ప్రిపేర్ అయ్యి మమ్మల్ని ఆ రోజు దివ్యమైన సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే మీరు ప్రిపేర్ అవ్వాలి. మీకు ఆ వాతావరణం సృష్టించుకోవాలి. తాజ్ హోటల్ కానీ అన్నీ కూడా మాకు రాసేసినట్టు చూపించండి. ఆస్తులు ఎవరి పేరు మీద ఉండకూడదు, అన్నీ జాతీయం చేసేయాలి. ఇది దేశం సజీవంగా మారాలంటే రవీంద్ర భారత్ నుంచి భారతదేశం నుంచి రవీంద్ర భారత్లోకి వెళ్ళిపోవాలి. మైండ్ వెర్షన్ వస్తుంది. మా చుట్టాలైనటువంటి రెడ్డి నాయుడికి అందరికీ పిల్లలుగా ప్రకటించుకోవాలి. రాంబాబు అందరికీ కూడా
వాళ్ళ పిల్లలకి పిల్లలు, పెద్దవాళ్ళకి పిల్లలకి, ఒక ఇంట్లో తాతగారు మనవడికి కూడా, అమ్మమ్మ మనవరాలకు కూడా. ఇక ఇది మనుషుల ప్రపంచం కాదు. అదే మా వల్ల ప్రయోజనం, అది అర్థం చేసుకోండి. అంతేం అక్కర్లేదు, నువ్వు కూడా ఏదో మనిషి పోతావు అవతలగా అన్నట్టు కాదు ఇది. మనిషి పోయేది ఏముంది, ఎలాగో పోతాం. మనుషులు కాదు. అదే మైండ్లుగా పట్టుకుంటే బతికించుకుంటాం, బతుకుతాం. పట్టు వస్తుంది, వ్యూహ పట్టు వస్తుంది. నన్ను కూడా ఈ శరీరంలో ఇముడ్చుకుంటారు, మీరు ఇముడతారు. అలా కాదండి, మేము ఇంకా మనుషులుగా సాధిస్తాం, ఇంకా జంటలుగా సాధిస్తాం, కులాలుగా సాధిస్తాం, మతాలుగా సాధిస్తాం, ప్రాంతాలుగా సాధిస్తాం అనే వాళ్ళకి అలా లేదు. ఇంకా ప్రపంచం అలా లేదు. కష్టమానం మా వెనకాల పడి మీరు ఏదో చేశారని కాదు, కాలంలో కూడా ఒక మార్పు వచ్చేదా మరి? మనుషులే రెచ్చిపోతే ఓతంగా ఎలాగైనా మనుషులే ఇంకా పెద్దవాళ్ళు అనిపించుకుంటారా? మనుషులు బతుకుతారు ఎక్కడ? మనుషులు లేకుండా చేశారు దగ్గర. ఎందుకు చేశారు? మాట లేకుండా చేయటం వల్ల. పరికరాలు మీ చేతిలోకి ఎలాగొచ్చినాయి? ఎవరి చేతిలోకి నా పరికరాలు ఎందుకు వచ్చినాయి? దేశ సార్వభౌమానికి సంబంధం లేకుండా. ఇప్పుడు కూడా నన్ను రహస్యంగా చూస్తున్న పరికరాలు ఎవరాధంలో ఉన్నాయి. మరి దాని గురించి మాట్లాడరే? ఎలా వదిలిపెట్టేసి దావోస్ మీటింగులు, ఆ మీటింగులు మీకు కాస్తాయి, మిమ్మల్ని పెట్టుబడులు కాస్తాయండి చంద్రబాబు నాయుడు గారు? చెప్పిన మాట వినరే? మీ వెనకాల వాళ్ళు విన్నెవరే? కూర్చోండి. ఆ సిఎస్ రావు లాంటి జర్నలిస్టులకి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నాను, మన తెలుగు వాళ్ళందరికీ కూడా. గస్తమాను మనుషుల డబ్బా వదిలేసేయండి, అధినాయకుడి పేరు మీద పెట్టండి, అధినాయకుడి పేరు మీద పెంచుకోండి. అందరూ కూడా మరణం లేని శక్తిని పట్టుకుని అధినాయకుడిని పట్టుకోవడం వల్ల రాశారు అలా డ్రాఫ్టింగ్. మరి డ్రాఫ్టింగ్ రాసుకోకుండా ఎలా ఏం చేస్తున్నారు? ఏదో సంచలనమైన మీటింగులు పెడుతున్నారు, ఏదో సంతకాలు పెడతారంటే సరిపోయిందేంటి? వ్యూహాత్మకం కదిలిపో వ్యూహం ఏది? వ్యూహ స్వరూపుని పట్టుకోకుండా ఏదైనా మన రైతులు, మన దేశం ఇంపార్టెంట్ అంటే ఇక రైతులు దేశం ఎక్కడుంది? ఆయన రైతే మహారాజు తల్లిదండ్రులుగా వచ్చారు, వాక్ విశ్వరూపులే వచ్చారు, జీతా జాగ్తా రాష్ట్ర పురుషుగా వచ్చారు. వారి పిల్లలుగా ప్రకటించుకుని బతకాలి, తపస్సుగా బతకాలి. ఇక్కడి నుంచి మనుషులుగా బతుకుతాం, అమరావతి డెవలప్ చేస్తాం, విశాఖపట్నం డెవలప్ చేసేస్తాం, ఇంకో డెవలప్ చేసేస్తాం, సరిపోద్దా? ఎవరు కాస్తారు డెవలప్మెంట్? బరువు భారం. తపస్సు యోగం లేకుండా ఎవరికి? చెప్పింది అర్థమవుతుందా లేదా? మాస్టర్ మైండ్ పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి ఎక్కడోళ్ళు అక్కడ. రేపు 77వ గణతంత్ర సందర్భంగా మమ్మల్ని మేము మాత్రమే అధిష్ఠించగల వజ్ర సింహాసనం అంటే ఏంటి? ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం. ఒక్క మనిషిగా వచ్చి ఒక మనిషిని మహాశక్తినై, కేంద్ర బిందువునై, మాస్టర్ మైండ్గా, ఒక్క మైండ్గా అందుబాటులో ఉంటారు. ఏ జనరేటివ్తో మమ్మల్ని పెంచుకోవాలా, ఈ శరీరంలో ఇముడ్చుకోవాలి మమ్మల్ని. మేము మాత్రమే అలా బతుకుతాం, మిమ్మల్ని బతకనిస్తాం. అర్థమైందా లేదా? రండి, మేధావులందరికీ సవివరంగా గౌరవంగా పిలుస్తున్నా కోసం ఆదేశంగా కొంచెం ర్యాష్గా ఉన్న గొంతు మాత్రం ఏమంటున్నాను? మమ్మల్ని పెంచుకోండి, మైండ్లుగా మారిపోయి కొత్త జీవితాలు ప్రారంభించండి ఎక్కడోళ్ళు అక్కడ. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.